హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సూచనా ఏవం సంచార్ ప్రౌద్యోగికి ఐసీటీ. ఈ ఐసీటీకి సంబంధించి ప్రాథమికమైనటువంటి భావనలు సూచన అంటే ఏంటి, ప్రౌద్యోగికి అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోస్ ఆల్రెడీ మీకు యాప్లో అప్లోడ్ చేసి ఉన్నాము. వాటిని కూడా చూడండి, మరియు ఈ కొత్త వీడియోస్ని కూడా మీరు చూడండి. అయితే ఈ ఐసీటీ టాపిక్ అనేది బాల వికాసం శిక్షణ శాస్త్రంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందువల్లంటే మనకి 2025 టెట్లో 8 ప్రశ్నలు అడిగాడండి. 8 ప్రశ్నలు అంటే 8 ప్రశ్నలు అనేవి ఈ టాపిక్ నుంచే వచ్చేసాయి, ఐసీటీ నుంచే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ ఐసీటీ అనేది చదువుకోవాలి. ఈ ఐసీటీకి సంబంధించి అవగాహన మనం తెచ్చుకోవాలి. అయితే మిగతా అన్ని సబ్జెక్ట్లో కూడా మ్యాక్సిమం 5 ప్రశ్నలు తగ్గకుండా అడగాడండి. 5 ప్రశ్నలు, మినిమం 5 ప్రశ్నలు. తెలుగులో కానీ, మ్యాథ్స్లో కానీ, సైన్స్లో కానీ, సోషల్లో కానీ అన్ని సబ్జెక్టుల్లో కూడా 5 ప్రశ్నలు అనేవి మినిమము అడగడం జరిగింది ఐసీటీ నుంచి. కాబట్టి ఐసీటీని మనం వదలకుండా చదవాలండి, ఓకేనా? అయితే మనం సూచనా ఏవం సంచార్ ప్రౌద్యోగికి ఐసీటీ అంటే ఏంటనేది గత వీడియోలో మీకు తెలియజేస్తాము. అవి యాప్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. ఇప్పుడు మనం ఇందులో మొదటి టాపిక్ అనేటువంటి శైక్షిక్ ప్రౌద్యోగికి అంటే ఏంటో చూద్దాం. అంటే విద్యా సాంకేతిక శాస్త్రం అంటాం. శైక్షిక్ ప్రౌద్యోగికి అంటే సాంకేతికత. ప్రౌద్యోగికి అంటే టెక్నాలజీ అని అర్థం అనమాట. ప్రౌద్యోగికి అంటే టెక్నాలజీ, అంటే సాంకేతిక శాస్త్రం, సాంకేతికత అని అర్థం. ప్రౌద్యోగికి అంటే టెక్నాలజీ. సో శైక్షిక్ ప్రౌద్యోగికి అంటే విద్యా సాంకేతిక శాస్త్రం. ఏంటంటే తెలుగులో ఇక్కడ రాస్తాను చూడండి, విద్యా సాంకేతిక శాస్త్రం. విద్యా సాంకేతిక శాస్త్రం అని అర్థం అండి, ఓకే? అయితే విద్యా సాంకేతిక శాస్త్రం యునెస్కో ఏం తెలియజేస్తుందంటే, అసలు దీనికి యునెస్కో ఏం చెప్తుందంటే, సభీకే లియే సూచన, అందరికీ కూడా సమాచారం అనేది అందాలి. సభీకే లియే సూచన అని ఎవరు చెప్తున్నారు అంటే యునెస్కో అండి. యునెస్కో ఏమంటుందంటే, సమాచారం అనేది అందరిది. సమాచారం అనేది యునెస్కో ఏం చెప్తుందంటే, యునెస్కో సంస్థ ఏం చెప్తుందంటే, సమాచారం అనేది అందరిది. ఈ సమాచారం అందరికీ అందజేసేటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ప్రభుత్వాలకి ఉంది. కాబట్టి సమాచారం అందది. ప్రతి రంగం కూడా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయించుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ విద్యారంగంలో కూడా ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే విప్లవాత్మక మార్పులు మనం తీసుకుని రావాలి. సో విద్యారంగంలో కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ ఉద్దేశంతో యునెస్కో ఏమంటుందంటే, యునెస్కో ఏం తెలియజేస్తుందంటే, సభీకే లియే సూచన, అందరికీ సమాచారం అందరిది, అంటే ఈ సమాచారం అనేది అందరిది అనే దృక్పథాన్ని తెలియజేసింది యునెస్కో అండి. అయితే ఇందులో మనకి 2 పదాలు ఉన్నాయి, శిక్ష మరియు ప్రౌద్యోగికి. 2 పదాలు ఏమున్నాయండి? శిక్ష మరియు ప్రౌద్యోగికి అనేటువంటి 2 పదాలు ఉన్నాయండి. శిక్ష మరియు ప్రౌద్యోగికి. శిక్ష ఔర్ ప్రౌద్యోగికి అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. శిక్ష, ప్రౌద్యోగికి. ఈ ప్రౌద్యోగికి అంటే ముందు మనం ఈ శిక్ష అనేటువంటి పదం గురించి తెలుసుకుందామండి. శిక్ష అంటే ఏంటి? ఎడ్యుకేషన్. శిక్ష అంటే ఏంటి? ఎడ్యుకేషన్ కదా. శిక్ష అంటే ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి పదము ఎడ్యుకేర్, అదేవిధంగా ఎడుసిరే అనేటువంటి పదాల నుంచి వచ్చిందండి. ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి పదము, ఎడ్యుకేటం, ఎడుకేర్, ఎడుసిరే అనేటువంటి లాటిన్ పదాల నుంచి వచ్చిందండి. ఏ పదాల నుంచి వచ్చిందండి? లాటిన్ పదాల నుంచి వచ్చింది. ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి పదము ఎడ్యుకేటం, ఎడుకేర్, ఎడుసిరే అనేటువంటి లాటిన్ పదముల నుంచి వచ్చింది. ఇందులో ఎడుకేయర్ అంటే ఏంటి? ఎడుకేయర్ అంటే ఏంటి? ఇందులో ఎడుకేయర్ అంటే ఊపర్లానా,
ఎడ్యుకేర్ అంటే ఏంటండి, ఊపర్లాంటి అంటే బయటికి తీసుకురావడం, పైకి తేవడం అనమాట. ఊపర్లాన అంటే పైకి, అంటే విద్యార్థిని మనం పైకి తీసుకురావడం. ఊపర్లాన బడాన అంటే అభివృద్ధి పరచడం. పాలన్ పోషణ్ పోషణ, పాలన పోషణ అనేటువంటి అర్థాలు దీనికి వస్తాయి. పాలన్ పోషణ్ అనేటువంటి అర్థాలు వస్తాయి. ఎడ్యుకేయర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటండి, ఊపర్లానా బడానా పాలన్ పోషణ్. అదేవిధంగా ఇందులో మనకి ఎడిసియర్ అనేటువంటి పదానికి కూడా అర్థం ఇచ్చారండి. ఎడుసియర్ కానీ ఎడుసియర్ అంటే లేదా ఎడుసియర్ అని కూడా అంటామండి. ఓకేనా, ఎడుసిరే అన్న ఎడుసియర్ అన్న రెండు ఒకటే. సో ఎడిసియర్ అంటే అర్థం ఏంటంటే రాహదికానా అంటే ఏంటి, దారిని చూపించడం. రాహదికానా అంటే దారిని చూపించడం. బాహర్లానా అంటే బయటికి తీసుకురావడం, అంటే అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకురావడం, అంధకారం నుంచి వెలుగులోకి తీసుకురావడం. బాహర్లానా అంటే ఎడిసిరే అంటే అర్థం ఏంటంటే రాహదికానా బాహర్లానా. ఓకే, ఇవి ఎడ్యుకేషన్ ఎడ్యుకేటం, ఎడ్యుకేయర్, ఎడుసియర్ అనేటువంటి లాటిన్ పదాల నుంచి వచ్చింది. ఎడ్యుకేటం, ఎడుసియర్ అనేటువంటి లాటిన్ పదాల నుంచి వచ్చింది. ఇందులో ఎడ్యుకేయర్, ఎడుసియర్ అనేటువంటి పదాలకు అర్థాలు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేయర్ అంటే ఊపర్లానా బడానా పాలన పోషణ అర్థం. ఎడుసియర్ అంటే రాహదికానా బాహర్లానా అనేటువంటి అర్థాలు. తర్వాత ఏంటండి, ప్రౌద్యోగికి అంటే ఏం చెప్పుకున్నాం, టెక్నాలజీ. ప్రౌద్యోగికి అంటే ఏం చెప్పుకున్నామండి, టెక్నాలజీ. ప్రౌద్యోగికి అంటే టెక్నాలజీ. అయితే ఈ టెక్నాలజీ అనేటువంటి పదం గ్రీకు పదమైనటువంటి టెక్నాలజీ అనే పదం గ్రీక్ అన్న లాటిన్ అన్న ఒకటేనండి. ఈ గ్రీకు పదాలు అనేటువంటి టెక్ మరియు లోగోస్ అనేటువంటి పదాల నుంచి వచ్చిందండి. టెక్ మరియు లోగోస్ అనేటువంటి పదాల నుంచి వచ్చింది. గ్రీకు పదాలైనటువంటి టెక్, లోగోస్ అనేటువంటి పదాల నుంచి వచ్చింది. టెక్ అంటే ఏమీ లేదండి, శోధకర్త. టెక్ అంటే అర్థం ఏంటండి, శోధకర్త. టెక్ అంటే అర్థం శోధకర్త అంటే శోధించేవాడు, పరిశోధన చేసేవాడు. శోధకర్త అంటే పరిశోధన చేసేవాడు. లాగోస్ అంటే అధ్యయనం అని అర్థం అండి. లాగోస్ అంటే అర్థం ఏంటండి, లాగోస్ అంటే అధ్యయన్. లాగోస్ అంటే శోధకర్త. గ్రీక్ పదమైనటువంటి టెక్ మరియు లాగోస్ అనేటువంటి రెండు పదాల నుంచి వచ్చింది. టెక్నాలజీ అనేటువంటి పదం, దీని అర్థం ఏంటంటే శోధకర్త. టెక్ అంటే శోధకర్త, లాగోస్ అంటే అధ్యయనని అర్థం అండి. అంటే దీని అర్థం ఏంటంటే టెక్నాలజీ ఈ టెక్నాలజీ అనగా ఈ నూతన పద్ధతులను శాస్త్రీయంగా అభివృద్ధి చేయడం. నూతన పద్ధతులని శాస్త్రీయంగా మనం అభివృద్ధి చేయడం, శాస్త్రీయంగా వాటిని శోధించడం, కొత్త విషయాల్ని శోధించి వాటిని అధ్యయనం చేసి మన సమాజానికి అందించడమే టెక్నాలజీ. ఓకే, దీన్ని ముఖ్యంగా విద్యారంగంలో ఉపయోగించుకొని అనేక మార్పులు మనం తీసుకుని రావడం, అనేకటువంటి విప్లవాత్మకమైన మార్పులు మనం తీసుకురావడం దీని యొక్క టెక్నాలజీ అని అర్థం. విద్యా సాంకేతికతని ఉపయోగించుకొని విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే విద్యా సాంకేతికత. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి పరిభాషలు ఏంటో ఒకసారి తెలుసుకున్నాండి. పరిభాషలు: शैक्षिक प्रौद्योगिकी शिक्षण अधिगम और अधिगम स्थितियों का विज्ञान का व्यवस्थित अनुप्रयोग है जिसका उद्देश्य शिक्षण और अधिगम क्षमताओं का बढ़ाना है. సో మీరు ఈ యొక్క పాయింట్ని గుర్తుపెట్టుకుని దీని యొక్క ఉద్దేశం ఏంటంటే శిక్షణ అంటే బోధన మరియు అభ్యసన సామర్థ్యాలని అభివృద్ధి పరచడం. బోధన మరియు అభ్యసన సామర్థ్యాలని అభివృద్ధి పరచడం అని ఎవరన్నారు, GOM రీత్ అన్నాడు. ఎవరన్నారండి, ఈ రీత్ అనేటువంటి విద్యావేత్త తెలియజేశాడు. శైక్షిక్ ప్రౌద్యోగికి అంటే శిక్షణ అంటే అధిగం, బోధన మరియు అభ్యసన స్థితుల్లోని
విజ్ఞాన్ కా వ్యవస్థిత అనుప్రయోగ అంటే సైన్స్ని మనం ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించడం, విజ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించడం. సో జిస్కా ఉద్దేశ్ శిక్షణ और అధిగమ్ క్షమతాओं का बढ़ाना. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ శిక్షణ అంటే బోధన మరియు అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జిస్కా ఉద్దేశ్ శిక్షణ और అధిగమ్ క్షమతాओं का बढ़ाना है. శిక్షణ और అధిగమ్ క్షమతాओं का बढ़ाना అని ఎవరన్నారు? రీత్ అన్నాడండి. ఎవరన్నారు? రీత్. नेक्स्ट शैक्षिक प्रौद्योगिकी అంటే शैक्षिक लक्ष्यों को प्राप्त करने के लिए रणनीतियों और विधियों का विज्ञान అన్నాడు. ఎవరన్నారు? మిత్రా. ఎవరు చెప్పారండి? మిత్రా చెప్పాడు. శైక్షిక్ లక్ష్యోకో ప్రాప్తి కన్నేకలే అంటే విద్యా లక్ష్యాలను మనం పొందడానికి వ్యూహాలు, రణనీతి అంటే వ్యూహాలు మరియు పద్ధతుల యొక్క శాస్త్రం అన్నాడు. వ్యూహాలు మరియు పద్ధతుల యొక్క శాస్త్రాన్ని ఎవరన్నారు? మిత్రా అన్నాడు. వ్యూహాలు మరియు పద్ధతుల యొక్క శాస్త్రం రణనీతియో విధియో కా విజ్ఞాన్ అని ఎవరన్నారండి? మిత్రా అన్నాడు. అదేవిధంగా మూడో చూడండి, శైక్షిక్ ప్రౌద్యోగికి శైక్షిక్ ప్రణాళి యొక్క డిజైన్. ప్రౌద్యోగికి అంటే అర్థము విద్యా ప్రమాణాలు అంటే శైక్షిక ప్రణాళికల యొక్క డిజైన్ అంటే వాటిని రూపొందించడం. పరీక్షలు అదే నిర్వహణ కొరకు రణనీతియో అంటే వ్యూహాలని వ్యవహారిక జ్ఞానం అంటే ప్రయోగిక జ్ఞానం అంటే ప్రయోగించేటువంటి జ్ఞానం. వ్యవహారిక జ్ఞానం అంటే ఏంటి అర్థండి? ప్రాయోగిక పరిజ్ఞానం అనమాట. ప్రయోగించేటువంటి పరిజ్ఞానం అనేసి ఎవరన్నారు? రాబర్ట్ ఎం मैग्ने అన్నాడు. शैक्षिक प्रौद्योगिकी అంటే शिक्षण प्रणालियों के डिज़ाइन అనేసి परीक्षण और प्रबंधन के लिए उपयुक्त रणनीतियों అంటే వాటిని పరీక్షించడానికి నిర్వహించడానికి వ్యూహాలు తయారు చేయడానికి దాని ప్రాయోగిక పరిజ్ఞానము అని రాబర్ట్ ఎం మ్యాగ్నే అన్నాడండి. రాబర్ట్ ఎం మ్యాగ్నే అని అన్నాడు. తర్వాత మనకి డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. శైక్షిక్ ప్రౌద్యోగిక వికాస్ అంటే ఏంటి? శైక్షిక్ ప్రౌద్యోగిక వికాస్ దేని తెలియజేస్తుందంటే మన విద్యలో నిరంతరం కూడా అనేక మార్పులు జరుగుతున్నాయి. అనేవి జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చూడండి అనేక మార్పులు మీరు గమనిస్తూ ఉన్నారు కదా. అయితే ఈ మార్పుల్ని మనం सांकेतिकंगा वाटिनि మనం అందిపుచ్చుకోవాలి. इन परिवर्तनों के अनुरूप ढलने और शिक्षण एवं अधिगम कार्यक्रमों के सुधार करने में निरंतर प्रयास करता है. ఈ విద్యా సాంకేతికత అనేది మన విద్యా వ్యవస్థలో జరిగే నిరంతర మార్పుల్ని అంటే బోధన అభ్యసన కార్యక్రమాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట. అంటే విద్యా వ్యవస్థలో జరిగేటువంటి మార్పుల్ని మెరుగుపరుస్తుంది. ఏంటి? శైక్షిక్ ప్రౌద్యోగిక వికాస్. డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంటే అర్థం ఏమీ లేదండి. అంటే విద్యలో అనేక మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పుల్ని మెరుగుపరిచేటువంటి శాస్త్రం ఏదైనా ఉందంటే అది ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఈ యొక్క విద్యా సాంకేతికత వికాసము, విద్యా సాంకేతిక అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగిందంటే ముందుగా మనం 3 రకాలుగా జరిగింది. భాషాకి एक స్క్రిప్ట్ బనానా. భాషాకి అంటే భాషకి ఒక లిపి అనేది ఏర్పడింది. తర్వాత లిపి తర్వాత దానికి కాగితం తయారైంది. తర్వాత దానికి ముద్రణ తయారైంది. విద్యా సాంకేతిక ఎలా ప్రారంభమైంది, ఎలా అభివృద్ధి చెందింది? విద్యా సాంకేతిక అనేది ఎలా అభివృద్ధి చెందిందంటే ముందుగా ఏమైందండి? విద్యా సాంకేతికత ఎలా వచ్చింది? మన ప్రజల్లో ఏ విధంగా అంటే పురాతన కాలం నుంచి పూర్వకాలం నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందింది? ఈ విద్య అనేది ఏ విధంగా వచ్చింది? ముందు ఏమైంది? దానికి ఒక స్క్రిప్ట్ అంటే ఒక భాష అంటూ ఒక లిపి ఏర్పడింది కదా. ఆ లిపి తర్వాత దానికి ఒక కాగితం వచ్చింది. ఆ కాగితం తర్వాత దాని ముద్రణ యంత్రాలు వచ్చాయి, ముద్రణ పరికరాలు వచ్చాయి. తద్వారా విద్యా సాంకేతికత అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది అనమాట. అక్కడి నుంచి అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. जो उद्योगों को संचालन मनुष्यों को द्वारा किया जाता है जब शिक्षण प्रक्रिया ब्लैक बोर्ड चाक पुस्तकों को आधारित थी. సో అప్పుడు ఏంటంటే ఈ పరిశ్రమలు ఏమైనా ఉన్నాయంటే ఉద్యోగం అంటే పరిశ్రమలు. ఈ పరిశ్రమలన్నీ కూడా మనుషులు నడిపితే అంటే పరిశ్రమలని మనుషుల ద్వారా నడపబడితే ఈ విద్య అనేది, శిక్షణ అనేది, బోధన అనేది బ్లాక్ బోర్డు, చాక్ పీసు, పుస్తకాల మీద ఆధారపడి ఉండేది. ఓకే. సో శిక్షా ప్రౌద్యోగికి దీని యొక్క గొప్పతనాన్ని గురించి స్టెలోరే అనేటువంటి విద్యావేత్త కూడా తెలియజేస్తాడు. ఈ శిక్షా ప్రౌద్యోగికి అనేటువంటి గొప్పతనాన్ని స్టెలోర్ అనేటువంటి ఒక విద్యావేత్త తెలియజేశారు. 3 ముఖ్య కారణ బతాయి. దీనికి 3 ముఖ్య కారణాలు తెలియజేశాడు. అవేంటంటే నయ జ్ఞానికి ఉత్పాదనకి ధర్,
అంటే కొత్త జ్ఞానం యొక్క రేటు, అంటే కొత్త జ్ఞానం యొక్క ఉత్పత్తి యొక్క రేటు విజ్ఞాన और प्रौद्योगिकी समाज के బదల్ రహే హై. ఈ సైన్సు మరియు సాంకేతిక అనేది సమాజాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉన్నాయి. జనసంఖ్య వృద్ధి దర్ మే బహుత్ తేజీ సే బదలావ్. అదేవిధంగా జనాభా అనేది నిరంతరం పెరుగుతూ ఉంది. జనాభా అనేది నిరంతరం పెరుగుదల వల్ల ఏర్పడేటువంటి మార్పులు. చూడండి, నయ జ్ఞానికి ఉత్పాదనకి దర్, కొత్త జ్ఞానం యొక్క ఉత్పాదన యొక్క రేట్ అనేది పెరుగుతుంది. అవునా కదా? విజ్ఞాన और प्रौद्योगिकी समाज के बदल रहे हैं. సైన్సు మరియు సాంకేతిక అనేది సమాజాన్ని మారుస్తుందా లేదా? మారుస్తుంది. జనసంఖ్య వృద్ధి దర్ మే బహుత్ తేజీసే బదలావ్. ఈ జనాభా వృద్ధి రేటు అనేది కూడా ఎప్పటికప్పుడు మారుతుంది. అందులో అనేక మార్పులు వస్తున్నాయి. పెరుగుతుంది మార్పులు వస్తున్నాయి కదా. సో ఈ విధంగా శైక్షిక్ ప్రౌద్యోగికి వీటికి చాలా ఉపయోగము, చాలా శైక్షిక్ ప్రౌద్యోగికి వీటికి చాలా ఉపయోగం అనేసి ఎవరు తెలియజేశారంటే స్టాలోరే అనేటువంటి విద్యావేత్త తెలియజేశారండి. నెక్స్ట్ దీని యొక్క శైక్షిక్ ప్రౌద్యోగికి యొక్క ఉపయోగాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామండి. ये आवश्यक है कि छात्रों को नवीनतम तकनीकी शिक्षण विधियों का माध्यम से पढ़ाया जाए. విద్యార్థులకి మనం నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా మనం వారికి చదువు చెప్పడం, వారికి శిక్షణ ప్రణాళి మే ఉభర్తీ హుయి ప్రౌద్యోగిక का उपयोग किया जाए. ఈ యొక్క విద్యా వ్యవస్థలో సాంకేతిక మార్పుల్ని మనం ఉపయోగించడం, సాంకేతిక మార్పుల్ని మనం ఎప్పటికప్పుడు ఉపయోగించడం. శిక్షా ప్రణాళిక ఉభర్తీ హుయి శైక్షిక్ ప్రౌద్యోగిక को उपयोग किया जाए. సాంకేతికం ఈ డెవలప్మెంట్ని ఈ సాంకేతికత మనం ఈ విద్యా విధానంలో అభివృద్ధి చేయడం. నవీనతम तकनीकी शिक्षा विधियों का माध्यम से पढ़ाया जाए. కొత్త శిక్షణ పద్ధతుల ద్వారా, టెక్నాలజీ పద్ధతుల ద్వారా, సాంకేతిక పద్ధతుల ద్వారా మనం విద్యను అందించాలి. परंपरागत शिक्षण विधियों के माध्यम से सार्वभौमिक निःशुल्क प्राथमिक शिक्षा का लक्ष्य प्राप्त करना असंभव है. సో సాంప్రదాయంగా వచ్చేటువంటి ఈ పద్ధతుల ద్వారా మనం చెప్తే ఈ విద్య యొక్క లక్ష్యాలు మనం సాధించలేము. సాంప్రదాయక పద్ధతులు ఏంటి? చాక్ పీసు, నల్లబల్ల, కుర్చీలు. ఈ పాత పద్ధతిలో మనం ఏ విధంగా పుస్తకాలు, చాక్ పీసు, బల్ల, పలక వీటి ద్వారా మనం విద్యను మనం చెప్పేవాళ్ళం. కానీ దాని ద్వారా మనం విద్యా లక్ష్యాలు పూర్తిగా ప్రస్తుతం మనం అందుకోలేము. शैक्षिक प्रौद्योगिकी उपयोग करके इन लक्ष्यों को आसानी से पूरा किया जा सकता है. సో సాంకేతిక ద్వారా మనం లక్ష్యాలను మనం త్వరగా మనం అందుకోగలం. प्रौद्योगिकी शिक्षा प्रणाली में मानकों को बेहतर बनाने और गुणवत्ता बढ़ाने में मदद करती है. ఈ ప్రౌద్యోగికి సాంకేతిక విద్య అనేది విద్యలో మార్పుల్ని, అదే విద్యలో నాణ్యతని పెంపొందించడానికి, ప్రమాణాలు పెంచడానికి మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా శైక్షిక్ ప్రౌద్యోగికి అనౌపచారిక శిక్షాక అవసరం ప్రదానం కర్తీ హై. సో అనిత విద్యని అభివృద్ధి చేయడానికి, అనిత విద్య ప్రదానం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అనిత విద్య అంటే ఏంటండి? మనం పాఠశాలకు వచ్చి మనం చదువు నేర్చుకుంటే దాన్ని నీత విద్య అనేసి, పాఠశాలలో లేకుండా బయట ఎక్కడైనా ఉండి మనం నేర్చుకుంటే దాన్ని ఏమంటాం? అనీత విద్య అంటాం. ఓకే, ఆ విధమైన అనిత విద్యని అందించడానికి సాంకేతిక విద్య అనేది ఉపయోగపడుతుంది. शैक्षिक प्रौद्योगिकी मदद से अन्य भाषाएं आसानी से और जल्दी से सीखी जाती है. ఈ యొక్క విద్యా సాంకేతిక శాస్త్రం ద్వారా, అంటే టెక్నాలజీ ద్వారా మనం మిగతా భాషల్లో మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఫ్రాన్స్, ఇంగ్లీషు ప్రస్తుతం మనం నేర్చుకుంటున్నాం కదా. అనేక టెక్నాలజీస్, టూల్స్ వచ్చాయి కదా. ఆ టూల్స్ కానీ, అనేక స్పీచ్ థెరపీస్ కానీ, స్పీచ్కి సంబంధించినటువంటి అనేక యాప్స్ వచ్చాయి, అనేక టెక్నాలజీ అనేది వచ్చింది. సో వాటి ద్వారా మనం కొత్త భాషలు మనం ఈజీగా నేర్చుకోవచ్చు. కమ్ సమయమే అధిక జ్ఞాన శీఘ్రత కుశలతా సే ప్రదాన్ కియా జా సక్తా. తక్కువ సమయంలోనే మనం ఎక్కువ జ్ఞానాన్ని, నైపుణ్యాలు మనం పొందవచ్చు. छात्रों में सकारात्मक भावनाओं, रचनात्मक और विश्लेषणात्मक सोच को जगाने के लिए तकनीकी उपकरणों का समर्थन आवश्यक है. అదేవిధంగా సకారాత్మక ఒక పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ భావనలు కలగజేయడానికి, అదేవిధంగా వాళ్ళకి సృజనాత్మకతను, విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచనలు మనం రేకెత్తించడానికి ఈ యొక్క టెక్నాలజీ ఉపకరణాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. शैक्षिक प्रौद्योगिकी की कम लागत पर अधिक शिक्षकों के लिए सेवा पूर्व सेवाकालीन परीक्षण कार्यक्रम प्रभावी ढंग से संचालित करने में मदद करती है. ఈ విద్యా సాంకేతిక అనేది వృత్యాంతర శిక్షణ, వృత్తిపూర్వ శిక్షణ. వృత్యాంతర శిక్షణ అంటే, వృత్తిపూర్వ అంటే మనకి బీఈడి, టీటీసీ, ఇవన్నీ
హెచ్పిటి అంటే మనం వృత్తిలోకి వెళ్ళకముందు జరిగేటువంటి శిక్షణ కానీ వృత్తిలోకి వెళ్ళిన తర్వాత ఆ శిక్షణలు కానీ మనం ఈ టెక్నాలజీ ద్వారా కూడా మనం అందించగలం. शैक्षिक प्रौद्योगिकी लोगों को सशक्त बनाने और समाज की जागरूकता पूरा करने में मदद करती है. సో ప్రజల్లో ఏమంటే ఈ శైక్షిక ప్రౌద్యోగికి అనేది ప్రజల్లో ప్రజల ఆలోచనని మనం అభివృద్ధి చెందడానికి, సమాజంలో ప్రజలను మేల్కొల్పడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. प्रौद्योगिकी माध्यमों के जरिए जनता में वैज्ञानिक दृष्टिकोण का विकास किया जाता है. శాస్త్రీయ దృక్పథాన్ని మనం వికసింపజేయగలం. ఈ శైక్షిక ప్రౌద్యోగికి కూడా ప్రజలకి శాస్త్రీయ దృక్పథాన్ని మనం వాళ్ళలో కలగజేయగలము. ఇవండి విద్యా సాంకేతిక శాస్త్రం అంటే ఇదండి. ఓకే, విద్యా సాంకేతిక శాస్త్రం గురించి తెలుసుకున్నాం ఈరోజు. రేపు మరొక అంశాన్ని మనం తెలుసుకుందాము.